చేసుకుంటూ మరి మీ మీడియా సోదరులందరూ కూడా నిన్న మొన్న కూడా మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా అంటే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే ఒక కార్యక్రమం చూశారు మీరంతా కూడా. రప్ప రప్ప బ్యాచ్ అని చెప్పి వైసీపీ నాయకులు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక మంచి సిగ్నల్ వెళ్ళే స్టేట్మెంట్లు మనం ఇవ్వాలి తప్ప నువ్వు జంతు బలి ఇస్తావా లేకపోతే మేకపోతే నరికేస్తావా వెళ్ళి ఆ జగన్ గారి ఫ్లెక్సీల మీద మరి మీరు బ్లడ్లు అంతా పెట్టేస్తే మీకంతా కూడా మేమంతా కూడా పబ్లిసిటీ ఇప్పించడం తప్ప దానివల్ల రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకుడు మనస్తత్వం సైకో మనస్తత్వం. ఆ సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చాలా 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 ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సమాజానికి మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే అది మంచిగా వెళ్ళాలి తప్ప ఏదో మనం ఏదో ఎక్కడో కిమ్ సామ్రాజ్యంలో మరి ఉత్తర కొరియాలో ఉన్నట్టు ఇక్కడ చేసేద్దామంటే ఇది జరగదు. కానీ నిన్న కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఇటువంటి పనికిమాలిన వేషాలు వేసేవాటి ఎవళ్ళైనా సరే పార్టీలకు అయితే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఊరేగించారు. నా సలహా అయితే బట్టలు ఓడదీసి కడరాలతో ఊరేగించాలి వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అలా ఊరేగిస్తేనే ఈ కార్యక్రమాలు ఇటువంటి మరి ఆటవిక కార్యక్రమాలన్నీ కూడా మరి అంతం పలుకుతూ ఉంటుంది. అటువంటి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రాగల రోజుల్లో ఎవరు ఎట్టుబడి చేసినా ముఖ్యంగా వైసీపీ నాయకులకి ఇదే హెచ్చరికగా భావించమంటా ఉన్నా. మీరు చేసే పని మీరు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నారు. మీరంతా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మీకు లేదు. మీరు ఏదైనా ప్రజలకు కావాల్సిన ఏదైనా సలహాలు ఉంటే మాతో మాట్లాడండి. మేమేమైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని ఎత్తి చూపించండి. మేము కూడా సరిదిద్దుకుంటే ప్రయత్నం చేస్తాం తప్ప నువ్వేదో గొర్రెలను కొట్టేసి మేకలను కొట్టేసి జంతువులను బలిచ్చేసి రాబోయే రోజుల్లో మేము అలా చంపేస్తాం ఇలా చంపేస్తాం అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఇది వార్నింగ్ మాత్రమే. రేపటి నుంచి అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏ రప్ప బ్యాచ్ అయినా సరే స్టేషన్లో పెట్టి రప్పాడిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా హెచ్చరిస్తా